జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు వచ్చిన యూట్యూబ్ ఛానల్ అందరికీ. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ కోడిగుడ్ల కూర. ఈజీ అండ్ టేస్ట్గా ఉంటుంది, అలాగే మన బ్యాచులర్ లైఫ్లో పక్కాగా సెట్ అయ్యే రెసిపీ అండి. రెసిపీలోకి వెళ్ళే ముందు నిన్న నేను పెట్టిన వీడియోకి అసలు ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అందుకే ఈరోజు మళ్ళీ అడుగుతున్నాను. అదేనండోయ్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఉండే ఒక చిన్న డౌట్ ఇంకా భయం కూడా లేండి. అసలు మా వీడియోస్ క్లిక్ అవుతాయా అవ్వవా అని. మేము ఎంత కష్టపడ్డా అసలు వీడియోస్ ఎందుకు క్లిక్ అవ్వట్లేదో ఇప్పటికీ అర్థం కావట్లేదు. మేము తీసిన వీడియోస్ మీకు నచ్చట్లేదా, నచ్చుతున్నాయా, అసలు ఏది అర్థం కావట్లేదు. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసుకోవచ్చు కదా. అలాగే ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ఇందులో మీకు 2 టైప్స్లో ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే సగం రెసిపీ చూసేయండి, అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే ఫుల్ రెసిపీ చూసేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఎంతమంది ఉన్నారో అంతమందికి చూసుకొని బీరకాయలు కట్ చేసుకోండి. ఒక ఉల్లిపాయ, కొన్ని 3 to 4 పచ్చిమిర్చీస్ కూడా. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అది గోలినాక కొంచెం పసుపు అలాగే అల్లం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బీరకాయలు వేసుకోవాలి. మధ్యలో ఏది వచ్చిందని భయపడకండి, అది టమాటా చారు రెసిపీ. బీరకాయలు వేసుకున్నప్పుడే కొంచెం కల్లుప్పు వేసుకోండి, ఎందుకంటే జల్దీ ఉడుకుతాయి బీరకాయలు. బీరకాయలు మొత్తం ఉడికిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని మగ్గిన తర్వాత మీరు ఎంతమంది అవుతున్నారో అన్ని ఎగ్స్ తీసుకొని వేసుకోవాలి. ఎగ్స్ వేసినాక 2 minutes మూత పెట్టుకొని తీసేస్తే కర్రీ అయిపోతుంది.